కెన్యాలో తీవ్రమైన డ్రాటు, దుర్భిక్షంపై వర్షాభావం పరిస్థితి నెలకొని ఉంది. ఇది తూర్పు ఆఫ్రికాలోని అతిపెద్ద మానవతా సంక్షోభంలో ఒకటిగా మారుతుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పరిస్థితి ఎలా ఉంది? గత కొన్ని సంవత్సరాలుగా వర్షాలు విఫలమవుతున్నాయి. వరుసగా 5-6 సీజన్లు సరైన వర్షం పడలేదు. దీనివల్ల నీటి కొరత, పంటల నాశనం, పశువుల మరణాలు భారీగా పెరిగాయి. ఎంతమంది ప్రభావితం? లక్షల సంఖ్యలో ఎద్దులు, గొర్రెలు, మేకలు చనిపోయాయి. పశువులు, రైతులు ప్రధాన ఆదాయం. దీనివల్ల ఆర్థికంగా తీవ్ర దెబ్బ. ఆహార సంక్షోభం. పంటలు పండకపోవడంతో ఆహార ధరలు పెరిగాయి. చాలామంది రోజుకి ఒకసారి కూడా తినలేని పరిస్థితి. పిల్లల్లో ఆహార లోపం, మల్న్యూట్రిషన్ పెరుగుతుంది. నీటి సమస్య. బోర్లు ఎండిపోయాయి. ప్రజలు కిలోమీటర్ల దూరం నడిచి నీరు తెచ్చుకుంటున్నారు. కొన్ని చోట్ల జంతువులతో పాటు అదే నీరు ఉపయోగించవలసి వస్తుంది. కారణాలు ఏమిటి? 1. క్లైమేట్ చేంజ్. 2. ఎల్ నీనో బై లా నీనా ప్రభావాలు. 3. అడవులు నాశనం. 4. నీటి నిర్వహణ లోపాలు. మానవతా సంక్షోభం. ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. పిల్లలు, గర్భిణీలు ఎక్కువగా ప్రభావితం. కొన్ని ప్రాంతాల్లో క్షేమం, కరువు ప్రమాదం. అంతర్జాతీయ సహాయం. UN, NGOs సహాయం అందిస్తున్నాయి. ఆహారం, నీరు, వైద్య సహాయం పంపిస్తున్నారు. కానీ అవసరానికి సరిపడా సహాయం ఇంకా లేదు. భవిష్యత్తు ఎలా? వర్షాలు త్వరగా పడకపోతే పరిస్థితి ఇంకా దిగజారే అవకాశం. దీర్ఘకాలిక పరిష్కారాలు అవసరం. నీటి సంరక్షణ, డ్రాటు రెసిస్టెంట్ పంటలు, పశు సంరక్షణ ప్రణాళికలు. ఇది కేవలం ఒక దేశం సమస్య కాదు, ప్రపంచానికి వస్తున్న పెద్ద సంకేతం. ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తు ఇంకా ప్రమాదంలో పడుతుంది. ఈ వీడియో షేర్ చేసి ఈ సమస్యపై అవగాహన పెంచండి. కెన్యాలో పరిస్థితి అత్యంత విషమంగా మారింది. వర్షాభావం కారణంగా లక్షల మంది ఆకలి కష్టాలు ఎదుర్కొంటున్నారు. నీటి కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంయుక్త రాజ్య సమితి హెచ్చరిక ప్రకారం ఈ పరిస్థితి త్వరలో క్షేమంగా మారే ప్రమాదం ఉంది. ప్రపంచ దేశాలు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది.